ఏడవాడు ఏడుస్తున్నాడు కూర్చున్నాడా పెద్ద గాలి పుష్పు పెట్టుకుంటా నువ్వు పెద్ద గాలి తీరు కదా సుకుమారి మహాభారతాలు నాకు తినాలి ఇప్పుడు ఆయన ఆయన నువ్వు వందనాలు నువ్వనే తినాలి తినాలి కాదు వందనాలు అనాలి నీకు వందనాలు మూగి తింటే నా కొడుకు నడిపించేస్తా ఎందుకు ఏమని చెప్పేసి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు సాక్షిగా ఒకే వారం ఎప్పుడైతే వాడు పట్టుకుని లేదో వాడు వచ్చేటప్పుడు నా కొత్త మొత్తం గుంటలో గుట్టలు నడిపినాయి మరి ఎట్లా చేసేది రాజుగారి దగ్గర పోవాలంటే గొడ్డలు తగ్గబట్టు కాదు ఆయనకు కోపం వచ్చేస్తుంది ఆయనకి ఎక్కువ మగవాడి కోపం ఆయనకు వచ్చేస్తుంది మనల్ని పెట్టుకోలేదంటే అని చెప్పేసి నేను గట్టిగా నాకు ముందుగానే పసిపెట్టి తెలిసి నీకు ముందుగా వేరే ఉన్నదట గుడి గుడి మన అధికారా తగ్గించుకోని చెప్పేది అటెండ్ చేసినంటే నేను టీ అంగడి కడిగి నేను టీ తాగాను కదా నేను పాలు తాగి మామూలు పాలు తాగాను కదా పాలు టీ మాట పాలు టీ అని తీసుకున్నాను పాలు తీసుకొని గుడ్లతో చామ వంట పిండుకుంటావు ఎప్పుడైతే పిండుకుంటా ఉంటే లేదు పసిపిడి తల్లి వచ్చాడు కదా ఈ పసిపిడి తల్లి పైకి వచ్చి దాని పైన పెట్టుకుంటే పాల గ్లాస్ నా పాల గ్లాస్ పైన పెట్టుకున్నా ఏ జాబ్ చూసిన గ్లాస్ టీ లేదు బయట తీయలేదు నేను షేర్ చేయకుండా పోయేప్పటికి నా కోపం వచ్చేసింది మరి మనం లేట్ అయిపోతుంది మహారాజా రాజుగారి దగ్గర పోవాలా ఆయన కోపం వస్తుంది మనకు ఈపులు కొడతాడే ఈపులు కొడతాడేమో ఈపులు పడతాడేమో అని చెప్పేసి నీ బయటకు వచ్చేసి మన పాలు తాగాలని చెప్పేసి బయట తీస్తే పాలు తాగలేక కూడా గ్లాస్ పైన బయట పడి తీసేయాలా అంటే గ్లాస్ పైన తీసే పాత ఇప్పుడు పాల గ్లాస్ పైన పడిపోయింది అప్పుడు నేనేం చెప్పాలా బయట పాలు తాగాలని చెప్పాలా గ్లాస్ పైన బయట తీసి అంటే నేనన్నా ఇవి కోపం వచ్చేసింది ఊరుకొని ఇక్కడ పక్కన ఉండే వాళ్ళకి చెప్పా నా ఇప్పుడు పోతాయా చూడు నా ఈ పంత సల్లు సల్లు మళ్ళా పడుతుందా ఆతలు ఆతలు పడిపోయాయి ఆతలు 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 ఆతలురా పడకమకే గుర్తు చెప్పేస్తాను ఏంటి ముందే చెప్పేది అక్కడ బతుకొచ్చినా ఇక్కడ చచ్చిపోతాం అక్కడ బతుకొచ్చినా చూసుకోలేదు అవునా మనం ఆస్థానం జరిగా అలాగే హజారంలో ఏమో కోటి కోటి చూస్తున్నాం వచ్చిస్తున్నది ఎవరు ఎవరు వచ్చిస్తున్నారు ఎవరు వస్తున్నది ఎవరా వచ్చినది వచ్చి మన ఆస్థానం వస్తున్నారు వచ్చేది ఎవరు చూడమ్మా
వస్తున్నారు మా సహోదరులు గారు. ఏం